నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి. ఆహ్, బాబు గారు 2024న 4.0 తన ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ క్రమంలో ఆయన పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ దేశాలు పర్యటిస్తున్నారు. అమెరికా వెళ్లారు. సో, ఇలా రకరకాలు ఇప్పుడు ప్రస్తుతానికి సింగపూర్‌లో ఉన్నారు. సరే మీరు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. మీకొక బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి మీ మీద నమ్మకంతో చిన్న పెట్టుబడిదారులైనా, పెద్ద పెట్టుబడిదారులైనా ఆంధ్రాకొస్తారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపిస్తారు. దానివల్ల ఉపాధి అవకాశాలొస్తాయి. దానివల్ల గవర్నమెంట్‌కి ఆదాయం కూడా వస్తుంది. అంతవరకు బానే ఉందండి. కానీ మన గా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మీరు ఎడ్డెం అంటే ఇంకో ప్రతిపక్ష పార్టీ తెడ్డెం అంటుందండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కియా మోటార్స్ వచ్చింది. 14, 19 మధ్య. అది ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మనందరికీ తెలుసు. హెచ్ఎస్బీసీ వైజాగ్ వచ్చింది. అది ఇప్పుడు ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు. ఇలా పెద్ద పెద్ద కంపెనీలు మన దేశానికి ఒకసారి వచ్చి కొంత పెట్టుబడి పెట్టి వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేసి, మనీని ఇన్వెస్ట్ చేసి, ఎనర్జీని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే ప్రతిపక్షం పదవిలోకి రానితోటే వాళ్ళ మీద వాళ్ళకి అనుకూలమైన లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఒకటి మనకి నష్టము జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కి నెగిటివ్ నేమ్ కూడా వస్తుంది. మీరు చేయవలసింది ఏంటంటే పెట్టుబడులను ఒక్కటే ఆకర్షించడం కాదు సార్. సింగపూర్ వెళ్ళారు, పెట్టుబడులు మీ బ్రాండ్ నేమ్ వల్ల కొంతమంది వస్తారు, పెడతారు కానట్లా. కానీ రూట్ కాజ్ ఏంటి? ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత అతనికి ఒక ఇమ్యూనిటీ క్రియేట్ చేయాలి మీరు. అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇమ్యూనిటీ ఉంది, ఒక హైకోర్టు జడ్జికి తీసేయాలంటే ఒక ఇమ్యూనిటీ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. అలాగే ఒక పెట్టుబడిదారి ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రూల్స్ని బట్టి తన యొక్క పరిశ్రమను స్థాపించి ఉద్యోగ కల్పన చేసి ఏదైతే వ్యాపారాన్ని మన రాజ్యాంగం ప్రకారం చేసుకుంటున్నాడో అటువంటి వ్యక్తికి ఇమ్యూనిటీ కలిగించాలి. అటువంటి చట్టాన్ని ముందు మీరు క్రియేట్ చేయాలి. ఆ చట్టము అతనికి ఇమ్యూనిటీ ఇస్తుంది, అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు 25లో ఉన్నామండి, 34లో మీరే వస్తారని నమ్మకం ఏమన్నా ఉందా? 10 ఏళ్ల తర్వాత అతని మీద పోనీ వేరే పార్టీ వారు వచ్చారు, అప్పుడు వాళ్ళు కమిషన్లు అడిగారు, ఏదైనా అడిగారు అనుకోండి, అతను ఇబ్బంది పడి మళ్ళీ వెళ్ళిపోడు. ఉదాహరణకి మన గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీ ఉంది. నాకు తెలిసినంత వరకు అది 20-30 ఏళ్ళ నుంచి ఏపీలో బాగా పాతుకుపోయిన ఫ్యాక్టరీ. ఒక్క దెబ్బతో ఒక 5 ఏళ్లలో దాన్ని లేపి అవతల పారేనా? దీనివల్ల ఎంత నష్టం వస్తుంది? మన రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది? అటువంటి పరిస్థితి రాకుండా ఒక ఇమ్యూనిటీ క్రియేట్ చేయండి. ఒక పరిశ్రమ స్థాపించబడిన తర్వాత అతన్ని మిగతా వాళ్ళు ఎవరు టచ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రియాక్ట్ అవ్వాలి. ఉదాహరణకి చెప్తాను, కాంగ్రెస్ గవర్నమెంట్లో బోల్డన్ని ఉదార ఆర్థిక సంస్కరణల వల్ల బోల్డన్ని కంపెనీలు మన దేశానికి వచ్చాయి. ఉదాహరణకి మనకి శాంత్రో కార్లు ఉన్నాయి. అది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే శాంత్రో కార్ల మీద పొగబెట్టి పంపించేశారనుకోండి, దేశానికి ఎంత నష్టం? దేశం యొక్క పరువు ఎలా పోతుంది? అందుకని గవర్నమెంట్లు మారినా కూడా వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ క్రియేట్ చేయాలి. ఆ చట్టాలని ముందు మీరు తీసుకురండి, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు వెళ్ళి ప్రతి వాళ్ళని భూస్థాపితం చేసాం వైసీపీని, మేమే 10 ఏళ్ళు వస్తాం, మేమే 20 ఏళ్ళు వస్తాం, ప్రజల మీద నమ్మకం పెట్టుకోకండి సార్. మీరు 14 నుంచి 19 మీద వారిని బోల్డని మంచి పనులు చేశారు అభివృద్ధి పరంగా, తర్వాత సంక్షేమ పరంగా. కానీ 19లో ప్రజలు మార్చలా. ప్రజల మీద నమ్మకం పెట్టుకోకండి. అందుకని ఆ పెట్టుబడిదారులు టైము, ఎనర్జీ, మనీ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుని ఎంత ఎఫర్ట్ పెడతారో ఒక ఫ్యాక్టరీని పెట్టడానికి, పెట్టి సానుకూలంగా నడవాలని చూస్తారు. కానీ ఒక గవర్నమెంట్ మారిపోయిన వెంటనే ఎగ్జిస్టెడ్ కంపెనీస్ కూడా విడిచి వెళ్ళిపోవాలి అనే విధంగా వాళ్ళ మీద ప్రెజర్ సప్లై చేస్తే ఇక ఇప్పుడు ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఉంటారు? మనం తెలంగాణ చూద్దాం, గత 30 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు మారాయి, కానీ కన్సిస్టెన్సీ ఉంది. తమిళనాడు ఉంది, ఏడీఎంకేను డిఎంకే ఉంటాయి, కానీ వాళ్ళు రాజకీయాలు వేరు, ఈ వ్యవస్థలు వేరు, పెట్టుబడి వేరు. ఒక ప్రభుత్వం మంచి చేస్తే దాని తర్వాత ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా, ప్రతిపక్ష ప్రభుత్వం అయినా దాన్ని కెలకదు, దాన్ని నాశనం చేయదు. ఉదాహరణకి అమ్మా క్యాంటీన్ ఉదాహరణగా తీసుకుందాం. జయలలిత గారు ఉన్నప్పుడు అమ్మా క్యాంటీన్ పెట్టారు, కానీ అమ్మా క్యాంటీన్ డిస్టర్బ్ చేశారా? ఇప్పుడు డిఎంకే వాళ్ళు చేయరు. డిఎంకే వాళ్ళు ఏదైనా మంచి 4 ఫ్యాక్టరీలు తీసుకొచ్చారనుకోండి, రేపు ఏడీఎంకే వస్తే వాళ్ళ మీద ప్రెజర్ అప్లై చేసి వాళ్ళు తీసుకోదు. కానీ ఆ సంస్కృతి మన ఆంధ్రాలో లేదు. సో అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన చట్టాలుండి
ఆ పారిశ్రామికవేత్తలకి కాన్ఫిడెన్స్ రావాలి. ఓ ఈ చట్టం ఉంది, ఈ చట్టం వల్ల మనం ఏ ప్రభుత్వం ఉన్నా మన వ్యాపారాలు అక్కడ కొనసాగించవచ్చు. మనకేదైనా ఇబ్బంది వస్తే మళ్ళా కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రపతి గారిని అప్రోచ్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి మీరు ప్రపంచంలోకి పెట్టగలిగితే, దానికి తోడు సిబిఎన్ గారి బ్రాండ్ నేమ్ ఉంటే మనకి పరిగెత్తుకుంటూ వస్తాయండి. ఎందుకంటే మనకి ల్యాండ్ ఉంది, పవర్ ఉంది, వాటర్ ఉంది, కష్టపడి పనిచేసే మనుషులు ఉన్నారు. మనకి కాబోతే ఏంటంటే రాజకీయ పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రాజకీయ పరిస్థితులకు అతీతంగా ఈ వ్యాపారాలు జరగాలి. ఆ సంస్కృతిని, దానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్స్ని మీరు క్రియేట్ చేయాలి చట్టాల ప్రకారం. నమస్కారం అండి.